శ్రీవారి లడ్డు నాణ్యతపైన సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. తిరుమలలో అధికారులతో మాట్లాడారు ముఖ్యమంత్రి. తిరుమల పవిత్రత నమ్మకం కాపాడేలా పనిచేయాలన్నారు. లడ్డు ప్రసాదం అన్నప్రసాద నాణ్యత పెరిగిందని భక్తులు చెప్తున్నారు. ఇది ఇలాగే కొనసాగాలంటూ సీఎం చంద్రబాబు అధికారులను నిర్దేశించారు. ఇక ప్రసాదాల తయారీలో వాడే పదార్థాల నాణ్యత బాగుండేలా చూడండి, అత్యుత్తమ పదార్థాలు వాడాలంటూ సీఎం చంద్రబాబు వారికి సూచించారు. ఇక ఏ విషయంలోనూ రాజీ పడొద్దు, తిరుమలలో విఐపి సంస్కృతి తగ్గాలి, ప్రముఖులు వచ్చినప్పుడు హడావిడి కనిపించకూడదు అంటున్నారు సీఎం. ఇక సింపుల్ గా ఆధ్యాత్మికత ఉట్టిపడేలా అలంకరణ ఉండాలన్నారు. ఆర్భాటం అనవసర వ్యయం వద్దు అంటూ కొండపై గోవింద నామస్మరణ తప్ప మరో మాట వినిపించకూడదు అంటున్నారు సీఎం చంద్రబాబు. ప్రశాంతతకు ఎక్కడా భంగం కలగకూడదు, దురుసు ప్రవర్తన అనేది ఎక్కడా ఉండకూడదంటూ చంద్రబాబు వారికి కొంత సూచనతో పాటుగా కొంత వార్నింగ్ కూడా ఇచ్చినట్టుగా మనకి వ్యాఖ్యల ద్వారా అర్థమవుతోంది. ఇక తిరుమల పేరు తలిస్తే 7 కొండల వైభవం ఆధ్యాత్మికత మాత్రమే చర్చకు రావాలి అని సీఎం చంద్రబాబు అధికారులతో మాట్లాడిన సమీక్షలో ఆయన మాట్లాడుకొచ్చారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్, ఒకవైపు తిరుమల లడ్డు వివాదం కొనసాగుతూనే ఉంది, మరోవైపు తిరుమల సంబంధించిన అధికారులతో ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు, వారితో మాట్లాడారు. సో ఎటువంటి అంశాలు చర్చకు వచ్చాయి, వారికి ఎటువంటి సలహా సూచనతో పాటుగా ఎటువంటి వార్నింగ్స్ ఇచ్చారు? ఎస్ రామదాస్, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ప్రభుత్వం తరపు నుంచి పట్టువస్త్రాల సమర్పణార్థం తిరుమల విచ్చేసినటువంటి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన శ్రీవారిని దర్శించుకున్న అనంతరం టీటీడీ సంబంధించినటువంటి ఉన్నత స్థాయి అధికారులతో ఒక కీలకమైనటువంటి సమావేశం నిర్వహించారు. తిరుమల యొక్క ఆధ్యాత్మికత ఎక్కడా కూడా చెడిపోకుండా తిరుమల పేరు తెలిసి 7 కొండల వాడి వైభవం ఆధ్యాత్మికత మాత్రమే చర్చకు రావాలనేటువంటి అంశమే ప్రధాన ఎజెండాగా, అదేవిధంగా స్వామివారి లడ్డు ప్రసాదాలు కావచ్చు, అన్న ప్రసాదాలు కావచ్చు, వీటన్నిటిపైన భక్తులు ప్రస్తుతము చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ నాణ్యతని ఇలాగే కొనసాగించాలి, వాడేటువంటి ముడి సరుకుల్లో ఎలాంటి లోపాలు లేకుండా అత్యున్నత స్థాయి నాణ్యమైనటువంటి ముడి సరుకులనే కొనుగోలు చేయాలని చెప్పి కూడా ఆయన సూచించడంతో పాటు తిరుమల క్షేత్రానికి సంబంధించి కీలకమైనటువంటి అంశాలను చర్చకు వచ్చింది. ఈ చర్చలో ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానాల అడిషనల్ ఈఓతో పాటు మరికొంతమంది కీలకమైనటువంటి అధికారులు కూడా ఈ సమావేశంలో చంద్రబాబుతో సమీక్షించారు. తిరుమల పవిత్రత నమ్మకం కాపాడేలాగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని, కొండపై గోవింద నామస్మరణలు తప్ప మరొకటి ఏది చర్చకు రాకుండా, ప్రశాంతతకు ఎక్కడా భంగం కలగకుండా, రాజీ పడకుండా చూడాలని, భవిష్యత్తులో తిరుమలలో నీటి అద్దడి రాకుండా, అంటే ఉన్నటువంటి డ్యాంలలో ఉండేటువంటి నీటి కరువు కావచ్చు, వాటన్నిటిని కూడా సరిచూసుకుంటూ అటవీ ప్రాంతం ప్రస్తుతం ఏదైతే 72% ఉంది దాన్ని 80% పెంచే విధంగా అటవీ సంరక్షణతో పాటు అడవుల విస్తీర్ణ కోసం వచ్చే 5 ఏళ్లలో ప్రణాళికలను సిద్ధం చేయాలని, అదేవిధంగా బయోడైవర్సిటీ పరిరక్షణకు తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏం తీసుకున్నారని చెప్పి కూడా సీఎం అధికారులను, అటవీ శాఖ అధికారులను ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా టీటీడీ సేవలపై భక్తుల నుంచి స్పందన తీసుకునే విధంగా ఉండాలి, భక్తులు ఇచ్చే ప్రతి ఒక్క సూచనని నోట్ చేసుకునే విధంగా ఉండాలి. కేవలం తిరుమల తిరుపతి దేవస్థానంలోనే కాదు, అన్ని అనుబంధ ఆలయాల్లో కావచ్చు, హిందూ క్షేత్రాల్లో ఇదే విధానాన్ని ఫాలో అవ్వాలని కూడా ఆయన సూచించినటువంటి పరిస్థితి. ఒక టీటీడీలోనే కాకుండా అన్ని దేవాలయాల్లో కూడా భక్తుల అభిప్రాయాలు చాలా కీలకమైనటువంటి అంశంగా కూడా సీఎం పేర్కొన్నారు. తిరుమలలో విఐపి సంస్కృతి తగ్గాలని, ప్రముఖులు వచ్చినప్పుడు హడావిడి కనిపించకుండా సింపుల్ గా ఆధ్యాత్మికత ఉట్టిపడే విధంగా అలంకరణలు కావచ్చు, ఆర్భాటం కావచ్చు ఉండకుండా ఉండాలని ఆయన సూచించారు. టీటీడీ సిబ్బంది భక్తుల పట్ల గౌరవంగా వ్యవహరించాలి, దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులకి ఎక్కడ కూడా అమర్యాదగా మాట్లాడడం, ప్రవర్తించడం కావచ్చు ఇలాంటివి చేయకూడదు. అన్నప్రసాదంలో వితరణ చేసేటువంటి మొత్తం ఆహార పదార్థాల నాణ్యతతో పాటు అన్నంను వృధా చేయకుండా ప్రతి ఒక్క భక్తుడికి విరివిగా ఎక్కువ సమయం పాటు అన్నప్రసాదాన్ని కేంద్రాన్ని తెరిచి ఉంచేలాగా చర్యలు చేపట్టాలని చెప్పి కూడా సీఎం ప్రధానంగా అడిషనల్ ఈవోన్ కావచ్చు, కింది స్థాయి అధికారులను ఆదేశించినటువంటి పరిస్థితి అయితే ఈ సమావేశంలో చర్చకు వచ్చిందనే చెప్పాలి. రామ్ లోకేష్, మరోవైపు అక్కడ లడ్డు వివాదానికి సంబంధించి సుప్రీంలో ఒక తీర్పు వచ్చింది. ఆ తీర్పు గురించి బహుశా అధికారుల దగ్గర చర్చించి ఉండరు, కానీ ఆ ప్రస్తావన ఎక్కడైనా వచ్చిందా? కనీసం ఇక్కడ లడ్డు నాణ్యత పైన గత ప్రభుత్వాల్లో ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి, దాన్ని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది, కొత్తగా స్వతంత్ర సిట్ ఏర్పాటు చేసింది. ఆ విషయం పైన విచారణని జరిగేటువంటి సమయంలో అందరూ పారదర్శకంగా వ్యవహరించాలనే విషయం కావచ్చు, లేకుంటే అన్ని సరైనటువంటి వారికి సహకరించాలనే విషయాన్ని ఎప్పుడైనా చెప్పుకొచ్చారా చంద్రబాబు విషయంలో? ఖచ్చితంగా ఇది ఒక రహస్యమైనది, అంటే ఎక్కడ కూడా మీడియాకు వెల్లడించాలి అనుకున్నటువంటి పాయింట్స్ మాత్రమే టీటీడీ కావచ్చు, ఇటు ప్రభుత్వం నుంచి సీఎంఓ నుంచి వచ్చినటువంటి పాయింట్సే. అయితే ఈ కీలకమైనటువంటి ఏదైతే లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి సుప్రీం ఇప్పటికే తనే స్వయంగా ఒక సిట్ ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ నుండి ఇద్దరు పోలీసు అధికారులని నియమించుకోవచ్చు, అదేవిధంగా
తాము సూచించినటువంటి సిబిఐ అధికారులు ఇద్దరు కావచ్చు, ఎఫ్ఎస్ఎస్ఏ అధికారి నుంచి ఆ బృందం ఆ సంస్థ నుంచి ఒకరిని పంపిస్తున్నామని చెప్పినటువంటి కీలక అంశం పైన ప్రధానంగా తిరుమలకి వాళ్ళు విచ్చేస్తారు కాబట్టి ఇక్కడ జరిగినటువంటి అంటే కల్తీ నెయ్యి వ్యవహారం మొత్తం కూడా ముడిపడి ఉన్నది టీటీడీలోనే కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా టీటీడీ ఈవోన్ కావచ్చు, అడిషనల్ ఈవోన్ కావచ్చు సంప్రదించడంతో పాటు మార్కెటింగ్ సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, అదేవిధంగా ప్రొక్యూరింగ్ సంబంధించినటువంటి అధికారులతో వాళ్ళు వచ్చి విచారణ చేపడతారు కాబట్టి వాళ్ళు వచ్చినప్పుడు ఎలాంటి సమాధానాలు చెప్పాలి, జరిగినటువంటి అంశాలు ఏంటి, గతంలో జరిగినటువంటి తీరు ఏ విధంగా ఉంది, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సిట్కి ఎలాంటి వివరాలను అందించారు, రానున్నటువంటి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసినటువంటి సిట్ వచ్చి విచారిస్తే ఎలాంటి సమాధానాలు చెప్పాలి, అదేవిధంగా జరిగినటువంటి వాటిలో వాస్తవాలంతా అవాస్తవాలంతా వాటి ఇచ్చినటువంటి కీలక అంశాలు టీటీడీఓ శ్యామలరావు అదేవిధంగా అడిషనల్ ఈఓకి సంబంధించి వెంకయ్య చౌదరితో మాత్రమే ఇద్దరు ప్రత్యేకంగా పిలిచి చర్చించినట్టు సమాచారం ఉంది. కాకపోతే టీటీడీ తరపు నుంచి కావచ్చు లేదా సీఎంఓ ఆఫీస్ నుంచి కూడా ఎటువంటి వివరాలు దీన్ని బయట చెప్పలేనటువంటి పరిస్థితి అయితే ఉంది. రామదాస్. రైట్ లోకేష్. సో మొత్తం మీద తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అధికారులతో ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఆలయంలో తీసుకోవాల్సిన నిర్ణయాలపైన ఎవరైనా విఐపి మూవ్మెంట్ ఉన్నా కూడా కొంత హడావిడి చేయకుండా, అనవసరమైనటువంటి రాద్ధాంతం చేయకుండా చాలా పకడ్బందీగా వెళ్ళాలి. ఇకపైన ఎవరైనా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ప్రస్తావన వచ్చినప్పుడు ఆధ్యాత్మికత, సంస్కృతి అనే విషయాలు గుర్తురావాలి తప్ప వివాదాలు కాదన్నట్టుగానే సూచించినట్టు తెలుస్తోంది. ఇక అధికారులు అవలంబించాల్సిన తీరుపైన కూడా చాలా క్రియాశీలకంగా ఆయన సూచనలు చేశారు. ఒకసారి వారితో మాట్లాడుతున్న తర్వాత చంద్రబాబు ఎటువంటి విషయాల గురించి ప్రస్తావించారు చూసే ప్రయత్నించారు. గతంలోకి ఇప్పటికీ అన్నప్రసాదం లడ్డూ ప్రసాదం తేడా ఉందని భక్తులు ఎట్లాంటి అభిప్రాయం? చాలా మంది సాటిస్ఫాక్షన్ చాలా హైగా ఉంది. వాళ్ళల్లో కూడా మనందరికంటే ప్రసాదం టేస్ట్ చేసేవాళ్ళు ఇదే తిరుమల తిరుపతి ఈ కొండపైన అనేక సందర్భాల్లో అనేక ఆందోళన చేశారు. అది మంచి శుభసూచకం కాదు మనందరికీ. కానీ ఆనాటి పరిస్థితుల్లో అది పట్టించుకోలేదు. కానీ ఈరోజు నేను చెప్పేది ఏంటంటే ఎప్పటికప్పుడు భక్తుల యొక్క ఫీడ్బ్యాక్ కూడా తీసుకోమంటున్నాను. ఎంతమంది వస్తున్నారు, వాళ్ళ దగ్గర ఏ విధంగా తీసుకోగలుగుతాం రికార్డ్ చేయండి. మన ప్రవర్తన దగ్గర నుంచి శ్రీవారి సేవకులు చేసే క్యూ మేనేజ్మెంట్ దగ్గర నుంచి కావాలంటే రష్ తోయడము లేకుంటే హార్ష్గా మాట్లాడడం అవన్నీ కరెక్ట్ కాదు. భక్తిభావంతో వాళ్లకు ఎక్కడికక్కడ మేనేజ్ చేయాలి, భక్తిభావం ఉండాలి. వాళ్ళల్లో కూడా బాధ్యత మనం గుర్తు చేసే పరిస్థితి రావాలి. అందుకని అవన్నీ చాలా డైరెక్షన్స్ ఇచ్చాం. మీరే చూస్తున్నారు. ఇక్కడ పరిశుభ్రతలో మార్పు వచ్చింది, ఆలోచన విధానంలో మార్పు వచ్చింది, ప్రసాదాల్లో మార్పు వచ్చింది, మేనేజ్మెంట్లో మార్పు వచ్చింది. భక్తులు కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళందరికీ సంబంధించిన మనోభావాలు ప్రతి ఒక్కరూ వారి యొక్క ఒక భక్తి భావాన్ని ఇక్కడి నుంచి పొందుతూ ఒక స్ఫూర్తిదాయకమైన ప్రదేశం. ఈ స్ఫూర్తిదాయకమైన ప్రదేశం శాశ్వతంగా స్ఫూర్తిదాయకంగా ఉండాలని కోరుకుంటారు. అది కాపాడు. అవన్నీ పెడుతున్నాం. నాట్ ఓన్లీ లడ్డూకి ల్యాబే కాకుండా ఇంగ్రీడియంట్స్ అన్ని టెస్ట్ చేయడానికి, ప్రాసెస్ టెస్ట్ చేయడానికి, ఫైనల్గా అవుట్కమ్ టెస్ట్ చేయడానికి అవసరమైతే ఐఐటిని కూడా కన్సల్టెన్సీ తీసుకోమన్నారు. తిరుపతి ఐఐటిని మేమే తీసుకొచ్చాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ రోజు బైఫర్కేషన్లు ఇచ్చారు. ఇక్కడే ఉన్నారు. వాళ్ళ యొక్క సజెషన్ తీసుకుంటాం. ప్రాసెస్ ఎక్కడ ఉండాలి అవన్నీ కూడా తీసుకుంటాం. మన వాళ్ళ నాలెడ్జ్, వాళ్ళ ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ రెండూ తీసుకొని ఇంత పెద్ద ఎత్తున డివోటీస్ వస్తున్నారు కాబట్టి భక్తి భావంతో పనిచేస్తాం. Sir, Tirumala is Laddu and Laddu Prasadam is Tirumala. For the devotees, the faith and confidence to be restored back. All the steps that are being taken this Brahmotsavam, do you think this will entrust their confidence back in them? Yes, 100%. God is a powerful God. Nobody can do any harm to him. He will protect himself. And also he will, anybody does any harm, he is there to look after. So I am appealing all devotees on behalf of Balaji, on trust, not God, on trust. We will do our best for the service. We won't tolerate any impurity or you can name anything.
will protect the sanctity and purity of Balaji. That is our commitment. That is our I am appealing all of you. You trust on us. We will commit for this. రే ఇన్నరా మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట రండిగా. మాంగళ్య షాపింగ్ మాల్ లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. ఈ ఆఫర్ అక్టోబర్ 1 నుంచి 11 వరకు మాత్రమే. మాంగళ్య షాపింగ్ మాల్ తెలంగాణ. రే ఇన్నరా మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట రండిగా.